మనం ధ్యానించిన అంశం ఏంటంటే యెజబెలు చేసిన తప్పు. యెజబెలు చేసిన తప్పు ద్వారా ఆమె ఏమి కోల్పోయిందంటే తన కుటుంబాన్ని కోల్పోయింది, తన రాజ్యరెక్కు వంశం ఏదైతే ఉంటుందో రాజ్య వంశం మొత్తము కోల్పోయి బికారిలాగా చనిపోయింది. బైబిల్లో సొలొమోను భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే 3 రాళ్ళు తన ఇల్లుని పెరికి వేసుకుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అని సొలొమోను తన మాటలతో చెప్పాడు. అక్కడ యెజబెలు మూర్ఖత్వంగా తన వంశాన్ని నాశనం చేసింది. అదేవిధంగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు బైబిల్లో, ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, నయోమి కోడలు రూతు ఏం చెప్తుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఏం చేసింది? దేవునికి లోబడింది. యాక్చువల్గా ఆమె అన్యురాలు, రూతు అన్యురాలు. కానీ చనిపోయిన తర్వాత నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని దేవునికి స్తుతి చేసి దేవుని బిడ్డగా ఉంది. కానీ ఇక్కడ యెజబెలు ఏం చేస్తుందంటే తన తండ్రి ద్వారా ఏదైతే సంక్రమించిందో బయలు ఆరాధనని, ఆ ఆరాధనని ఇజ్రాయేల్ ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించి ఏం చేసిందంటే విఫలమయ్యి అందుట్లో భాగంగా దేవుని యొక్క కోపానికి లోనయ్యి తన వంశం మొత్తాన్ని నాశనం చేసుకున్న మూర్ఖమైన జ్ఞానం కలిగినది ఈ యెజబెలు. అయితే ప్రియులారా, ఇప్పుడు యెజబెలు గురించే మాట్లాడుకోవాలా మనం? బైబిల్లో యెజబెలు లాంటి మగ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నది మనం చూస్తాం. యెజబెలు తనకున్న అజ్ఞానాన్ని బట్టి దేవుడు శక్తివంతుడని మర్చిపోయి బయలు యొక్క ఆరాధనని ఇజ్రాయెల్ మధ్యన స్థాపించాలని చూస్తే అట్టి యెజబెలు చేసిన ఘోర తప్పిదాన్ని కూడా బైబిల్లో ఇంకొక వ్యక్తి ఏం చేయాలనుకున్నాడంటే అసలు ఇజ్రాయెల్ జనాంగాన్ని రాజ్యంలో లేకుండా చేయాలని ఒక ఆయన అనుకున్నాడు. ఆయన పేరు ఎవరిందంటే అమా. ఇప్పుడు నేను మీ మధ్యకి తేవాలనుకున్న అంశం ఏంటంటే యుద్ధం యెహోవాదే. చదవండి 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ దావీదు మహారాజు అంటే చిన్నపల్లెలుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు? గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు ఒక మాట చెప్తాడు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు దావీదు మహారాజు ఒక మాట చెప్తాడు. 17వ అధ్యాయం 47వ వచనం దాన్ని చూసుకున్నాడు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదు, ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. యుద్ధం ఎవరిది? ఈ కత్తులు కాదు, ఈ బరిసెలు కాదు, మేము కాదు యుద్ధం చేసేది మా దేవుడు. మా తరపున మా కొరకు మాకు కష్టాలు వస్తే, మాకు శోధనలు వస్తే, మాకు ఏదైనా వేదన కానీ కలిగినప్పుడు మా తరపున యుద్ధం చేసేది ఎవరు? యెహోవాయే. ఇప్పుడు చెప్తున్నాడు దావీదు, యుద్ధం యెహోవాదే. కాబట్టి ఇక్కడ యూదులకి ఒక దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యూదులకు కానీ ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వారి తరపున దేవుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని నెరవేర్పుగా మనము ఒక కీర్తన గ్రంథము 44వ అధ్యాయం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 44 6-7 వచనాలు కానీ చూసినట్లయితే, కీర్తన గ్రంథము 44 6-7 వచనాలు కానీ చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు
కీర్తనాకారుడు క్లియర్ కట్ గా చెప్తా ఉంటాడు. 44 6-7 చూడండి. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మలను రక్షించు వాడవు నీవే. మమ్మల్ని దేశించు వారిని సిగ్గుపరచవాడవు. అయ్యా, మేమేదో కత్తులతో పొడిచి వాళ్ళని నాశనం చేస్తున్నాము. యుద్ధానికి వెళ్ళినప్పుడు మేము కత్తులతోనూ వీటలతోనూ బరిసెలతోనూ వాళ్ళని పొడుస్తున్నాము, అందువల్ల వాళ్ళు చచ్చిపోతున్నారు. అది మేము పొడుస్తున్న కత్తిరి వల్ల కానీ డాలు వల్ల కానీ ఏదైనా కానీ మా వల్ల కాదు. చేస్తున్న ఎవరు చేస్తుంది? యెహోవా దేవా, నువ్వు మాత్రమే మా వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నావు. కాబట్టి మేము చేసే ప్రతి కార్యము వెనక మీరు ఉన్నారు. మేము చేసే ప్రతి యుద్ధము వెనక, ప్రతి శోధన కొరకు, శోధనని జయించడానికి చేస్తున్న ప్రతి యుద్ధము వెనక ఎవరున్నారంట? యెహోవా దేవుడు ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి యుద్ధము ఎవరిది? యెహోవాదే. ఈ రోజు కూడా యుద్ధము యెహోవాదే. ఇక్కడ యూదుల కొరకు యెహోవా దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా దేవుని యొక్క ప్రస్తావన అనేది ఉండదు. దేవుని యొక్క ప్రస్తావన అనేది ఉండదు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే, మొట్టుకాయ ఆయన ఉంటాడు, ఆయన యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు మాకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు అనే నమ్మకంతో ఏమవుతాడంటే యుద్ధం చేస్తాడనమాట. అట్టి యుద్ధం ద్వారా ఏం చేస్తాడంటే యూదులకి శాశ్వతమైన వినాశనము నుంచి వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఈరోజు మన తరపున కానీ ఇజ్రాయేల్ తరపున కానీ దేవుని బిడ్డల ఎదుట యుద్ధం చేసేది ప్రభువు, సేనల ప్రభువు యెహోవాయే. యుద్ధం యెహోవాయే. ప్రియులారా, అయితే ఇక్కడ ఎస్తేరు గ్రంథం ఎందుకు వచ్చింది అన్నది మనం చూసుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో జరిగే సంగతులు అన్నింటినీ ఎలా వచ్చినాయి అంటే, బబులోను రాజ్యము నాశనం అవుతుంది, పారసీకుల రాజు చేతిలోకి వెళ్తుంది. ఈ పారసీక రాజుల చేతిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పారసీక రాజు పేరు ఏంటంటే అహేష్వారేష్. అక్కడ మనకి డిఫరెంట్ గా ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో అహేష్వరేష్. ఈయన ఆ పారసీక రాజ్యానికి రాజు. తర్వాత ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా అది ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియాలో ఒక భాగంగా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య సింధు లోయ అనేది ఒకటి ఉంటుంది. ఆ సింధు లోయని ఇప్పుడు మనం హిందూ లోయ అంటారు. సో హిందూ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి అటు ఆఫ్రికా దేశమైన కూషు దేశం వరకు ఈయన యొక్క సంస్థానాలు ఉంటాయి. ఈయన యొక్క సంస్థానాల్లో ఖచ్చితంగా 127 సంస్థానాలు దగ్గర ఉంటాయి. ఎస్తేరు గ్రంథంలో ఫస్ట్ స్టార్టింగ్ మనకి అలాగే చూపిస్తారు. ఎస్తేరు గ్రంథం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను అహేష్వారేషు ఏలెను. ఇది స్టార్టింగ్. బబులోను రాజ్యము నాశనం అయిన తర్వాత అది మాదీయులు పారసీకుల దేశం చేతిలోకి వెళ్తుంది. అందులో భాగంగా యూదులు కూడా ఉంటారు. యూదులు ఎందుకు వచ్చారంటే, బబులోనుకి ఎందుకు వచ్చారంటే, ఫస్ట్ నెబుకద్నెజరు ఏం చేస్తారంటే యెరూషలేముకి దండెత్తి వచ్చి 3 సార్లు దండెత్తి వచ్చి అక్కడ నుంచి జనాన్ని తీసుకొని వెళ్తారు. పెద్ద వాళ్ళందరినీ తీసుకెళ్ళిన తర్వాత పేదలు మాత్రం ద్రాక్ష తోటల పనులు కానీ చేసుకుంటూ వాళ్ళు యెరూషలేములోనే ఉంటారు, యూదా దేశంలోనే ఉంటారు. కానీ వారు బబులోనికి రారు. ఇలా బబులోనికి చెరపట్టబడకపోయినా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే బబులోన్లో ఉన్నారు. ఇప్పుడు ఆ బబులోని దేశము ఎవరి చేతిలోకి వచ్చిందంటే పారసీకుల చేతిలోకి వచ్చింది. ఆ రాజు పేరు ఏంటంటే అహేష్వారేష్. ఇప్పుడు దేశం మొత్తం ఆయన చేతిలో ఉంది. ఎస్తేరు గ్రంథం స్టార్టింగ్ లో 127 సంస్థానాలు ఉంటాయి. ఆ 127 సంస్థానాల్లో ఈ బబులోను రాజ్యం కూడా ఒకటి. అయితే ప్రియులరా, ఇక్కడ ఫస్ట్ ఎస్తేరు గ్రంథం మనకు స్టార్టింగ్ లో ఏం చేస్తుందంటే ఆయన రాణి అయిన వస్తి అనేది
ఆమెకి యొక్క రాణి హోదా పోతుంది. ఆమె చేసిన గర్వపు పనులను బట్టి రాజు ఏం చేస్తారంటే ఆ రాణి హోదాని తీసేస్తారు. తర్వాత రాజు చుట్టూ ఉన్న కొంతమంది మినిస్టర్స్, మంత్రులు ఏం చేస్తారంటే రాజు కొరకు రాణిని వెతకాలని ఆ దేశంలో ఉన్న యువతులని తీసుకొచ్చి ఒక ఆమెని రాణి చేయాలనుకుంటారు. అందుట్లో ఆ యువతలో ఎవరైతే రాజు యొక్క ప్రసన్నం పొందుతుందో ఆమె రాణిగా కొనియాడబడుతుందని ఇక్కడ చెప్తారు. ఈ విషయం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి మొదలవుతుంది. చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, రాజు ఆ కన్యలలో దేని అందుని ఇష్టపడును, ఆమె వస్తికి బదులుగా రాణి అగును. ఈ మాట రాజులకు అనుకూలమాయను గనక అతడును అలాగనే జరిగించును. అయితే ఇప్పుడు రాజు యొక్క ప్రసన్నం ఎవరు పొందుతారంటే యువతలు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత రాజు యొక్క ప్రసన్నం పొందేది ఎవరంటే ఎస్తేరు గారు, తల్లి అయిన ఎస్తేరు గారు. మనం ఎస్తేరు అని ఏకవచనాలతో సంబోధించకూడదు, ఎందుకంటే మనకన్నా చాలా 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 పెద్దది కాబట్టి తల్లి అయిన ఎస్తేరు గారిని సంబోధించాలి. ఎస్తేరు గారు ఏం చేస్తారంటే రాణి అవుతుంది. అయితే ఇక్కడ నుంచి 2వ అధ్యాయం మొత్తంలో ఎస్తేరు రాణి అవటము, ఎస్తేరు గారు రాణి అవటం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 3వ వచనం నుంచి మనం చెప్పుకుంటున్న అంశము అనేది స్టార్ట్ అవుతుంది. 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో రాజు ఒకరిని ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ మినిస్టర్ గా చేస్తారు, ప్రధానమంత్రిగా చేసుకుంటాడు. అహశ్వరేషు ఏం చేస్తారంటే ప్రధానమంత్రిగా ఒకరిని పెట్టుకుంటాడు. వాడి పేరు ఏంటంటే హమాను. ఈ హమాను అనేవాడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వివిధ శాఖల మంత్రులతో పాటు వీడికి మంచి హోదానిచ్చి రాజు ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. రాజు గణపరిచిన తర్వాత వీడికి ఏం చేస్తుందంటే గర్వం అనేది నెత్తికెక్కి కూర్చుంటుంది. నెత్తికెక్కి కూర్చున్న తర్వాత రాజు దగ్గర, తర్వాత ఆ సంస్థానంలో రాజు దగ్గర ఆ వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో ఒక ఆయన పేరు ఏంటంటే మొర్దెకై. ఈ మొర్దెకై ఎవరంటే బెన్యామీను వంశస్థుడు. ఈ బెన్యామీను వంశస్థులు చాలా గట్టిగా ఉంటారు. దేవుని విషయంలో చాలా గట్టిగా దేవుని విషయంలో తొనకరు. 12 గోత్రాలలో 10 గోత్రాలు తొలగిపోయినా కానీ ఈ బెన్యామీను గోత్రం వారు, యూదా గోత్రం వారు ఏంటంటే దేవుని విషయంలో చాలా పట్టు కలిగి ఉంటారు. దేవుని కట్టడాల విషయంలో చాలా గట్టిగా ఉంటారు. దేవుని విధుల విషయంలో చాలా గట్టిగా ఉంటారు. కాబట్టి ఈ మొర్దెకై కూడా ఆ సంస్థానంలో పనిచేస్తూ ఉంటే రాజు ఏం చెప్తారంటే నాకు ఎటువంటి మర్యాద ఇస్తున్నారో అట్టి మర్యాదనే ఈ హమాను కూడా ఈమని చెప్తాడు. ఈమని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే అందరూ హమాను వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మోకలేరి బో డౌన్ అంటారు. ఇంగ్లీష్ లో అయితే బో డౌన్ అని రాశారు. బో డౌన్ చేస్తున్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రం వంగడు. అయ్యా, రాజాజ్ఞను నువ్వు మీరుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆయన చెప్తున్నది ఒకటే ఒక మాట, నేను యూదులని, యూదులు దేవునికి తప్ప మరి ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయరు. కాబట్టి నేను ఈ హమాను విషయంలో సాష్టాంగ నమస్కారాలు చేయను అని చెప్తే ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే రాజాజ్ఞ మీరుతున్నాము. ఒకసారి రాజు చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని ఎవరు మీరకూడదు, కాబట్టి నువ్వు మీరుతున్నావు. ఈ విషయాన్ని మేము హమానుకు తెలియజేస్తాము. అప్పుడు నీ ఆలోచన విధానం ఇలాగే ఉంటుందా లేదా అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఈ విషయాన్ని హమానుకు తెలియజేసిన తర్వాత ఏం జరుగుతుందంటే హమాను మొర్దెకైని చూస్తాడు. మొర్దెకైని చూసి అబ్జర్వ్ చేస్తాడు. చూసి ఇతను ఒక్కడే ఎందుకు నాకు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, రాజుకి ఇచ్చిన గౌరవాన్ని ఎందుకు నాకు ఇవ్వటం లేదు అని ఏం చేస్తాడంటే అతను ఏ జాతీయుడో కనుక్కోమండి. అనగా ఆ దేశము పారసీక దేశము ఎక్కడి నుంచి హిందూ ప్రాంతం నుంచి ఆఫ్రికాలోని కూషు ప్రాంతం అనే ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న రాజ్యాలలో, సంస్థానాలలో వివిధ భాషలు మాట్లాడే జాతులు ఉంటాయి.
ఆ జాతుల్లో యూదా జాతి కూడా ఒకటి. కాబట్టి అతను ఏ జాతికి సంబంధించిన వ్యక్తో కనుక్కోండి అంటాడు. ఏ జాతికి సంబంధించిన వ్యక్తో కనుక్కోమన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే యూదా జాతికి సంబంధించిన వాడు అనుకున్నాడు. అబ్బా దొరికాడు రాయుడు అనుకున్నాడు. ఎందుకు దొరికాడు? జనరల్గా ఈ యూదులు ఏంటంటే ఎవరికి తలవంచులు అది మాత్రం తెలుసు దేవునికి తప్పించి. కానీ యూదులు ఏం చేస్తారంటే దేవుని మాట చొప్పున అమాలేకుల్ని శత్రువులుగా చేసుకుంటారు. దేవుడు ఏం చెప్తాడు ఒకసారి చూడండి. దేవుడు ఒకసారి ఏం చెప్తాడు చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 కానీ చూడండి. లేకపోతే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు కానీ చూసినట్లయితే, ఫస్ట్ నిర్గమకాండం చూడండి. ఏదైనా ద్వితీయోపదేశ కాండం కానీ నిర్గమకాండంలో ఏదైనా ఏది చూస్తున్నారు? నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 చూడండి. 8 నుంచి 16. ఆ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదుములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే మన కొరకు మనుషులు ఏర్పరిచిన వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధము ఆడెను. అక్కడ యుద్ధము జరుగుతుంది. ఎవరెవరికి? అమాలేకులకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఇంకా తర్వాత కిందకి రండి 13 నుంచి చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకులు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరును ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయను కనుక జ్ఞాపకముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకి వినిపించుము. ఎందుకు ఇక్కడ అమాలేకుల్ని దేవుడు ఇజ్రాయెల్కి శత్రువులా చేశారంటే వారు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశముకు వస్తున్నప్పుడు అమాలేకులు ఏం చేస్తారంటే దేవుని యొక్క శక్తి తెలిసి కూడా ఇజ్రాయేల్ వంశస్థుల్ని నాశనం చేయడానికి, ఈ 12 గోత్రాలు వాళ్ళని నాశనం చేయడానికి వెనక నుంచి యుద్ధం చేస్తారు. ముందు నుంచి కాదు, వెనక నుంచి వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు చాలా మంది చనిపోతారు. అందును బట్టి దేవుడు వాళ్ళని శత్రువులుగా ఎంచి ఏం చేస్తారని చెప్తున్నాడు? బొత్తిగా తుడిచి వేయుదును. అమాలేకుల పేరును ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచి వేయుదును కనుక జ్ఞాపకముగా గ్రంథంలో రాసుకొని. ఇంకా మనం ద్వితీయోపదేశ కాండంలో అయితే ఖచ్చితంగా క్లియర్గా చెప్తాడు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 కానీ చూసినట్లయితే, మీరు ఐగుప్తులో నుంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకున్నాము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసాడు. అందును బట్టి దేవుడు కోపం తెచ్చుకొని అమాలేకులను ఏం చేయాలనుకున్నాడంటే వీళ్ళని చెరిపేయాలనుకుంటాడు. సో ఇప్పుడు ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నంటే ఇక్కడ మనం ఎవడైతే విలన్గా చూపిస్తామో, ఎవడైతే విలన్ అనుకుంటున్నామో ఆ విలన్ ఎవడో తెలుసా? అమాలేకులు. ఇక్కడ తండ్రి పేరు హమ్మెదాత. ఈయన ఏ జాతికి సంబంధించినాడంటే అగాగీయుడు అంటారు. అగాగీయుడు అంటే ఫిలిస్తీన్ల దేశం. ఏం చేస్తారంటే వీడు నాకు నమస్కరించట్లేదు అని వాడి జాతిని కనుక్కోమంటాడు. జాతిని కనుక్కున్న తర్వాత ఏం చెప్తారంటే, అయ్యా వీడు యూదా జాతికి సంబంధించిన వాడు అనగానే అప్పుడు అనుకుంటాడు, నా పూర్వీకులకి ఈ ఇజ్రాయెల్ దేశం వారు, ఈ యూదా దేశం వారు ఏదైతే చేశారో అందును బట్టి ఇప్పుడు నేను వీళ్ళని భూమి మీద లేకుండా చేయాలి, ఈ దేశంలో లేకుండా చేయాలని ఒక గొప్ప దుష్కార్యానికి
మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టాడు. ఎవరిని చంపడానికి? యూదుల్ని చంపడానికి. ఎందుకు ఇక్కడ మొర్దెకై అమాలేకుడైన హమానికి నమస్కరించడం ఎందుకు? దేవుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు, కాబట్టి నీవు ఎవరికి నమస్కారం చేయొద్దు. భౌతికమైన మనుషులు కానీ వస్తువులు కానీ దేనికి కూడా నువ్వు నమస్కారం చేయగలవు. సర్వశక్తివంతుడైన దేవుని నాకే నేను నమస్కారం చేయాలని చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మొర్దెకై హమానికి నమస్కారం చేయలేదు. సరే, ఇక్కడ మనం మొర్దెకై గురించి మాట్లాడుకోవాలి. సరే, హమాన్ గురించి మాట్లాడుకోవాలి. నాకు మొర్దెకై గురించి వెతుకుతుంటే ఇంటర్నెట్లో ఎదుగుతున్నా చాలా, ఒక వారం నుంచి ఎల్లుండి కానించి సోమవారం నుంచి శనివారం నాకు ఇదే పని. ఏంటి మొర్దెకై ఎస్తేరులో గ్రంథంలో ఉన్న ఈ మొర్దెకై గురించి చెప్తాము ప్రజలకి అని వెతుకుతుంటే మొర్దెకై గురించి నాకేం తెలియట్లా. ఎవడైనా సరే మంచి లక్షణాల గురించి వెతుకుతుంటే కనిపించు. అదే ఒక చెడు వ్యక్తి గురించి వెతుకుతుంటే చాలా దొరికినాయి. నాకు హమాను గురించి తెలిగితే ఒక చాలా భారతం దొరికింది. అది కూడా చాలా 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 గంటల తరబడి ఈ హమాను గురించి వెతికితే కొన్ని విషయాలు తెలిసింది. సో ఎందుకు అమాను ఈ యూదుల్ని నాశనం చేయాలనుకున్నాడు? ఫస్ట్ యెహోవా దేవుడు వాళ్ళని ఏమనుకున్నాడు? భూమి కింద ఉండకుండా చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రజల్ని వీళ్ళు నాశనం చేయాలనుకున్నారు కదా. వీడేమనుకుంటున్నాడు? వీళ్ళు అనకుండా దేవుడు గురించి తెలియక వీళ్ళు నా పూర్వీకుల్ని నాశనం చేశాడు, కాబట్టి వీళ్ళని కూడా నేను నాశనం చేయాలి. నా వెనక ఎవడు ఉన్నాడు అనుకుంటున్నాడు? రాజు ఉన్నాడు. ఎందుకు? ఈడెవడు రాజ్యంలో? ఈడెవడు? ప్రధానమంత్రి, ప్రిన్సిపల్ మినిస్టర్, ప్రధానమంత్రి. నా వెనకది రాజు ఉన్నాడు. ఈ రాజును బట్టి ఈ దేశంలో ఉన్న ఈ సంస్థానాల్లో 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి యూదుని చంపాలని ఒక దుష్ట ఆలోచన కలిగి వాళ్ళ మీద ఒక చట్టాన్ని తేవడానికి ప్రయత్నిస్తారన్నమాట. అది సంగతి. అయితే ఏంటి ఈ హమాను ఎందుకు వీళ్ళని చంపాలనుకున్నాడంటే, తర్వాత మొర్దెకై ఎందుకు హమానికి నమస్కరించకూడదు అనుకున్నాడంటే, ఈ విషయాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి తర్వాత విషయంలోకి వెళ్తాను. యుద్ధం యెహోవాదే, అవునా కాదన్నది నేను చెప్తాను. అయితే హమాను 3 విషయాలు చెప్తాడు. ఎప్పుడైతే అమాలేకులు ఈ పారసీక దేశంలోకి వచ్చిన తర్వాత ఈ హమాన్ అనేవాడు మొర్దెకై దగ్గరికి తనకు తానుగా అమ్ముకున్న ఒక బానిస. ఫస్ట్ థింగ్ ఎవడు? హమాన్ అనేవాడు ఒక బానిస. ఎవరి దగ్గర బానిస? అశ్వరేషు కాదు. ఎవరికి బానిస? మొర్దెకై దగ్గర బానిస. మొర్దెకై దగ్గర బానిస. మొర్దెకై ఏ పనులు చెప్తే ఆ పనులు చేసేటువంటి బానిస. తర్వాత మొర్దెకై దగ్గర పని మానేసి ఏం చేస్తారంటే 22 సంవత్సరాలు ఏ ఊరంటే కర్జుమ్ అనే ప్రాంతంలో ఇక్కడ ఏం చేస్తారంటే బార్బర్గా పనిచేస్తాడు, మంగళవాణిగా పనిచేస్తాడు. ఒకటి హమాన్ ఎవరు? ఒక బానిస. 2 హమాను దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒక బార్బర్గా పనిచేస్తాడు. ఇది 2వ విషయం. ఇంక 3వ విషయం, ఈ హమాన్ అనేవాడు ఏం చేస్తాడంటే తన వస్త్రాధరణ ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాధరణ మీద ఏం చేస్తారంటే విగ్రహాలైతే దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతల బొమ్మలు ఉంటాయన్నమాట. గుడ్డలు వేసుకుంటాను. ఈ గుడ్డల మీద ఇప్పుడు ఎవరుంటారు? బయలుదేవతను, అస్తానేని దేవతను, ఇట్లా ఏ దేవత విగ్రహారాధన చేస్తూ ఉండే దేవతల బొమ్మలు ఉంటాయి ఈ హమాను వస్త్రాన్ని. కాబట్టి హమానుకి నమస్కరించేస్తే కంపల్సరిగా ఈ మొర్దెకై ఏమవుతాడు? ఎవరికి నమస్కరించినట్టు అవుతాడు? దేవతలకి. తన ఒంటి మీద ఉన్న వస్త్రాల మీద ఉన్న దేవతలకి నమస్కరిస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇక్కడ హమానికి మొర్దెకై ఆయన ఏం చేస్తాడంటే నమస్కరించడం అనేది చేయడు. ఇది 3వ విషయం. 1 బానిస, 2 మంగళవాడిగా పనిచేశాడు, 3 తన ఒంటి మీద ఉన్న దేవత విగ్రహారాధన చేసే దేవతల బొమ్మలు ఉంటాయి వస్త్రాల మీద. ఒకవేళ హమాను గాని నమస్కరిస్తే, సాష్టాంగపడి నమస్కరిస్తే
అప్పుడు ఫస్ట్ కనిపిస్తుంది ఎవరు? ఆ దేవతా బొమ్మలు కాబట్టి ఆ దేవతలకి నమస్కరించినట్టు అవుతుందని ఏం చేస్తారంటే మొర్దెకై ఆయనకి ఏం చేస్తారంటే నమస్కారం చేయడు. కాబట్టి 3 విషయాలను బట్టి మొర్దెకై నమస్కారం చేయకపోవడానికి కారణం అది. కానీ ఇది అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని అవకాశవాదంగా తీసుకొని ఏం చేస్తారంటే హమాను యూదులని చంపడానికి ఒక కుట్ర పొందుతాడు. ఒకసారి ఎస్తేరు గ్రంథం చూడండి అమ్మా. ఎస్తేరు గ్రంథం నేను గబగబా అంతా చెప్పుకుంటే వెళ్తే చాలా కష్టమవుతుంది. ఎస్తేరు గ్రంథము చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం కానీ చూడండి. అంతటా హమాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్యంలో సంస్థానాలన్నింటిలోనూ జనులలో ఒక జాతి వారు ఏ జాతి? ఒక జాతి. ఆ జాతి ఎవరు? ఇప్పుడు అది డైరెక్ట్ గా చెప్పటం లేదు. ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొన్న వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. కాబట్టి రాజా నీకు సమ్మతమైతే వారిని హతము చేయబడినట్లు నేను ఆ పని చేయ వారికి 25,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్టు చట్టము పుట్టించు. అయ్యా రాజా, ఆ యూదులు నీ రాజ్యంలో ఉండడానికి అర్హులు కాదు. నీ విధులకి వారి విధులు వేరుగా ఉన్నాయి. జనుల యొక్క విధులకి వారి విధులు వేరుగా ఉన్నాయి. వారి కార్యాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి వారిని కానీ అలా వదిలేస్తే నీకే ఎసరు పెడతారు. కాబట్టి వారిని నాశనము చేయటకు ఒక చట్టాన్ని తీసుకురా. ఆ చట్టానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని నేను ఖజానాలో ఉంచుతాను. ఎంత? 25,000 మణుగులు వెండిని రెడీగా ఉంచానని చెప్తాడు. అయితే రాజు ఇతని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇతనికి బ్యాక్ డ్రాప్ ఏందో ఆయనకి తెలియదు. కానీ ఏం చేశాడో తెలియదు. అహష్వేరోషుని ఏం చేశాడో తెలియదు. కానీ ఏం చేశాడు అంటే ప్రిన్సిపల్ మినిస్టర్గా ఉన్నాడు. ఒక బానిస, ఒక బార్బర్గా పనిచేసిన వ్యక్తి ఇంకా ఏమో చేసి ఉంటాడు. కానీ సంస్థానాలకు వచ్చి రాజుకి ఏ మంత్రం వేశాడో తెలియదు. కానీ ఏకదాటిగా అందరి మీద ప్రిన్సిపల్ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు రాజు చేత. కాబట్టి ప్రియులారా, ఈ రాజు ఉన్నాడన్న నమ్మకంతో వాడేం చేస్తాడంటే హమాన్ అనేవాడు యూదుల్ని నాశనము చేయుటకు ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని బట్టి రాజు ఏం చేస్తాడు చూడండి. కిందకి కానీ వెళ్తే రాజు తన చేతి ఉంగరము తీసి దానిని అమ్మేత కుమారుడైన అగాయుడగు హమానుకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. అది సంగతి. ఏం చేశాడు రాజు? ఏం చేశాడమ్మా? నీకు ఇష్టమైంది చెయ్యి. ఆ జనులను నువ్వు చంపాలంటే చంపేసేయి, ఏం చేయాలంటే చెయ్యి. కాబట్టి అందును బట్టి నేను నా రాజరిక దండపు ముద్ర నీకు ఇస్తున్నానని ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు అందరిని పిలిచి ఏం చేస్తాడంటే రాజు దగ్గర చట్టాలు రాసే లేఖికులు అంటారు. చట్టాన్ని రాసేవాడిని లేఖికులు అంటారు, రైటర్స్ అంటారు. ఈ రైటర్స్ అందరిని పిలిచి ఈ 127 సంస్థానాల్లో ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని జాతులు ఉన్నాయో, వారి మాట్లాడే భాష ఏందో, ఆ భాషలో ఈ చట్టాన్ని నేను చెప్తున్నాను, ఆ చట్టాన్ని రాసి దీనిలో ఈ ముద్రేసి అందరికీ పంపుతాడు. అన్ని సంస్థానాల్లో పనిచేస్తున్న రాజులందరికీ పంపి ఏం చేస్తారంటే పలానా రోజున వీళ్ళందరినీ చంపేయాలి అనే ఒక చట్టం తీసుకొస్తాడు. అదే చట్టాన్ని ఇక్కడ దేశపు షూషన్ అనే నగరంలో కూడా ఉంటారు. అంటే రాజు ఉండేది. సో ఈ అశ్వారేష్ పారసిక దేశపు క్యాపిటల్ ఏంటంటే, రాజధాని ఏంటంటే షూషన్. ఈ షూషన్ నగరంలో కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి మన మొర్దెకైకి తెలుస్తుంది. మొర్దెకైకి తెలిసిన తర్వాత మొర్దెకైకి
అయ్యో నా జనులందరినీ నాశనం చేయడానికి హమాను పూనుకున్నాడు. ఎందుకు హమాను పూనుకున్నాడంటే ఇక్కడ అమాలేకులకి యూదులకి ఎప్పుడు పడదు, శత్రువులు కాబట్టి అట్టి శత్రుత్వాన్ని బట్టి వీడు యూదులందరినీ నాశనం చేయాలని అనుకుంటున్నాడని చాలా వేదనతో బాధతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బట్టలు చింపుకొని గోరి పట్ట పైన వేసుకొని దాన్ని ఏమంటారంటే బూడిద చదువుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ మహాశోకంతో చూడండి 4వ అధ్యాయం ఇదంతా జరిగినదంతా తెలియగానే ఇదంతా 4వ అధ్యాయంకి వస్తారు. చూడండి ఎస్తేరు రాజు చూడండి 3వ వచనం చూడండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానంకి వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములను ఏర్పులను రోగములను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఇక మేము చచ్చిపోతున్నాం, మా అమ్మని చంపమని ఒక చట్టం వచ్చింది అని వీళ్ళంతా మహారోదన కలిగి వేదన కలిగి బాధలలో ఉండి ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయం పక్క పైన ఉన్న ఎస్తేరుకి, రాజకోటలో ఉన్న ఎస్తేరుకి తెలుస్తుంది. ఎందుకు అమ్మాను ఏడుస్తున్నాడు అని తెలిస్తే తర్వాత కింద ఆ 4వ అధ్యాయం మొత్తం ఈ విషయాన్ని తెలియజేస్తాం. చూడండి అమ్మాన ఏం చెప్తాడు 7వ వచనం చూడండి 5 చూడండి. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొద్దుకై దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞనిచ్చాను. హతాకు రాజగుమ్మముల ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొద్దుకై దగ్గరికి పోగా మొద్దుకై తనకు సంభవించిన తనకు సంభవించినదంతయు యూదుల నాశనమును చేయుటకు గాను హమాను వారిని బట్టి రాజ ఖజానాకు తూచి ఇచ్చడని చెప్పిన సొమ్ము మొత్తము ఎంతని అతనికి తెలిపి ఇది విషయం అంతా చెప్పేశాడు. ఎవరికి ఎస్తేరు గారి యొక్క ఆ పని మనుషులకి చెప్పితే అదే విషయాన్ని తీసుకెళ్తాడు. అమ్మా ఎస్తేరు ఇలా జరిగిందంట, ఇన్ని విషయమై నిన్ను నీ సహాయం కోరుతున్నాడు. ఇప్పుడు నువ్వు అశ్వారేష్ రాజు గారి యొక్క రాణివి కదా, ఈ హోదాను బట్టి యూదులకు నువ్వేమన్నా సహాయము చేయగలవా అని అడుగుతున్నాడు అమ్మా అంటే అప్పుడు ఎస్తేరు గారు ఏం చెప్తారంటే నేను రాజు సమ్ముఖాన్ని అనడానికి నాకు 30 రోజుల నుంచి ఇంతవరకు పిలుపు లేదు, కానీ రాజు సమ్ముఖం నాకు ఎవరైనా వెళ్తే వాడు కంపల్సరిగా చచ్చిపోతాడు. రాజు పిలవకుండా రాజు సమ్ముఖం నాకు అనగా రాజు ఎదురుగా ఎవరైనా వెళ్తే వాడు కంపల్సరిగా చంపబడతాడు, కాబట్టి నేను నాకు వెళ్ళటానికి లేదంటే అప్పుడు ఏం చెప్తారంటే హమాను మొద్దుకై చెప్తున్న మాటలు ఏంటంటే చూడండి, మొద్దుకై చెప్తున్న మాటలు చూడండి. క్షమించాలి. ఇప్పుడు చూడండి 11 నుంచి చూడండి. మొద్దుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకోవద్దని నీ మనసులో నువ్వు తలంచవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించదు. నీవు ఈ సమయమున బట్టి రాజ్యమునకు వచ్చినవేమో ఆలోచించుకోండి. అమ్మా నువ్వు రానివి, నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే మాత్రము యూదులు మాత్రం మొత్తం నశించిపోతారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలిపి ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తీసుకుంటే ఆ విషయాన్ని ముందు చెప్పిన విషయాన్ని చెప్తుంది. రాజు సమ్ముఖానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు, నాకు పిలుపు రాలేదు, నేను వెళ్ళలేను అంటే నువ్వు ఏమన్నా అనుకుంటున్నావో, ఒకవేళ నువ్వు బోరుగా ఉండవచ్చేమో, కానీ యూదులకు సహాయం చేయడానికి దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. దేవుని యొక్క సహాయం యూదులకి ఏదో ఒక దిక్కు నుంచి వస్తుందని ఇక్కడ సెలవిస్తాడు. నువ్వు యుద్ధము చేయకపోయినా దేవుడు యుద్ధం చేస్తాడు, నువ్వు మాట్లాడకుండా ఉండకపోయినా దేవుడు మాట్లాడతాడు అని ఈడ మొద్దుకై ఈ ఎస్తేరుకి ఏం చేస్తాడంటే
సమాధానం ఇచ్చి పంపుతాడు. అప్పుడు ఎస్తేర్ గారు ఏం చేస్తారంటే, ప్రాణానికి తెగించి నేను చచ్చిపోయాను, నశించిన నాకు ఇష్టమే, రాజు నా ప్రజల్ని కాపాడుతాడని నేను ఆయన ముందుకు వెళ్తే రాజు నన్ను చంపినా సరే అది నాకు ఇష్టమే, కాబట్టి నేను వెళ్ళి ఈ జరిగిన చట్టం గురించి నేను రాజుకు వివరిస్తానని ఆ మొద్దుకాయ చెప్పి ఏం చేస్తుందంటే వెళ్తుంది.